హాయ్ నమస్కారం సత్ శ్రీ అకాల్ వెల్కమ్ టు గోరుముద్దలు. సిరి నవ్వులని ఆనందించేస్తూ తననే మరిచేలాలను తీరి బుడి బుడి అడుగులని ముత్తాడేస్తుంటూ తెగ మురిసే ఆనందం తీరి ప్రేమనంతా రంగరించి అందించే అమృతమే ఏదో గోదాలలో గురువు తానై దిశను చూపును తన ప్రేమే పూరు ముద్దలే తినిపించేస్తూ నాలి పాటకు అర్థం చెప్పే తీయని స్వరమే ఇప్పుడు ఎండాకాలం ఎక్కువగా ఉందండి. పిల్లలు చాలా ఎండలో వెళ్ళి ఆడుకుంటున్నారు. సో కాబట్టి జాగ్రత్త, ఎందుకంటే హీట్ స్ట్రోక్, సన్ స్ట్రోక్ దొరికిందంటే చాలా చాలా కష్టము. ఈవెన్ చిన్న బేబీస్ కి కూడా కొంచెం హీట్ లేని ప్లేస్ లో పండపెట్టండి, కింద పండపెట్టండి. ప్లాస్టిక్ షీట్స్ వేయకండి, ఎందుకంటే పిల్లలకి ఎక్కువ మంది ఏం చేస్తారంటే ప్లాస్టిక్ షీట్ వేసేస్తారు, ఎందుకంటే పరుపు ఖరాబ్ కాకుండా. కానీ ఇట్ ఈస్ వెరీ రిస్కీ. సో పిల్లల్ని జాగ్రత్తగా చూడాలి. అది కాకుండా డైపర్స్ రెగ్యులర్ గా మార్చండి. హీట్ వల్ల పిల్లలకి ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి రెగ్యులర్ డైపర్ చేంజింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డైపర్స్ చేంజ్ చేశాక వాళ్ళ బేబీ పౌడర్ ని కొంచెం స్ప్రింకిల్ చేయండి, పిల్లలకి కూల్ గా ఉంటుంది. సో ఇవాళ గోరుముద్దల్లో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్. సో గోరుముద్దల్లో ఇవాళ నేను చేయబోయే బేబీ స్పెషల్ రెసిపీ వచ్చేసి క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్. క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు టొమాటోస్, పాలు, గోధుమ పిండి, బటర్. సో ఫ్రెండ్స్ చూసారు కదండి క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో లెట్స్ మేక్ క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్. క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్ పెద్దల కోసం కూడా చేస్తారండి, కానీ ఇది వచ్చేసి బేబీ రెసిపీ. సో పేరు అయితే క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్, కానీ కన్ఫ్యూజ్ కాకండి. ఈ రెసిపీని చక్కగా ఫాలో అయ్యి మీ పిల్లల కోసం తయారు చేయండి. సో క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్ తయారు చేయడానికి ముందుగా పొయ్యి వెలిగించుకోవాలి. వెలిగించుకొని ప్యాన్ పెట్టి దీంట్లో వాటర్ వేయాలి. వాటర్ వేసేసి టొమాటోస్ ని లైట్ గా ఇలా స్లిట్ చేయాలి. జస్ట్ ఇలా క్రాస్ మార్క్ వేసి వాటర్ లో బాయిల్ అవ్వనివ్వాలి. సో ఇక్కడ టొమాటోస్ బాయిల్ అవుతున్నాయి. సో టొమాటోస్ ఇక్కడ బాయిల్ అవుతున్నాయండి. టొమాటోస్ వచ్చేసి చాలా హెల్దీ, ఫర్ బేబీ స్కిన్ కి కూడా చాలా మంచిది. స్కిన్ చాలా గ్లో వస్తుంది. అది కాకుండా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న బేబీస్ కి టొమాటో సూప్ ఇస్తే చాలా చాలా మంచిది. ఫుల్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా. సో టొమాటోస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. కానీ టొమాటోస్ ని డైరెక్ట్ గా పిల్లలకి ఇవ్వలేము, కాబట్టి ఇలా స్టీమ్ చేసి సూప్ లెక్క చేసి ఇస్తే ఇష్టంగా తింటారు. మీ పిల్లలకి చిగుడ్ల నుంచి రక్తం కారడం తగ్గించుకోవాలనుకుంటే ఏం చేయాలి? సో పిల్లలకి చిగుడ్ల మీద వచ్చే రక్తం ప్రివెంట్ చేయాలంటే దానిమ్మ పండు పువ్వుని చక్కగా నూరేసి ఆ మిశ్రమాన్ని పండ్ల మీద మరియు మన గమ్స్ మీద అప్లై చేస్తే అది ప్రివెంట్ అవుతుంది. సో ఇలా అట్లీస్ట్ డైలీ ట్వైస్, వీక్లీ 3 times అట్లీస్ట్ చేస్తే అది ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి హోమ్ రెమెడీస్ ఇంకా తెలుసుకోవాలంటే కీప్ వాచింగ్ గోరుముద్దలు. సో చూసారా టొమాటోస్ చక్కగా బాయిల్ అయ్యాయి. ఇలా స్కిన్ విడిపోవాలండి. స్కిన్ సెపరేట్ అయితే బాయిల్ అయిపోయినట్టు. సో ఆపేద్దాం, పొయ్యి ఆపేసి ఒక బౌల్లో తీద్దాం. చూసారా ఇలా స్కిన్ వచ్చేయాలి. సో దట్ మీన్స్ దే ఆర్ బాయిల్డ్. ఇప్పుడు దీంట్లో కోల్డ్ వాటర్ ఇద్దాము. సో తొందరగా కూల్ అయిపోతాయి.
టొమాటోస్ చాలా చాలా సూపర్ ఫ్రూట్ అని చెప్పొచ్చండి. చాలా మంది టొమాటోని వెజిటబుల్ అనుకుంటారు, కానీ టొమాటో ఈజ్ యాక్చువల్లీ అ ఫ్రూట్. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఫ్రూట్ అండ్ ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో చాలా మంచిది పిల్లల గ్రోత్ కి. సో స్కిన్ తీసేద్దాము. టొమాటో నుంచి స్కిన్ తీసేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేద్దాం. సో మన టొమాటో ప్యూరీ గ్రైండ్ అయిపోయింది, ప్యూరీ అయిపోయింది. మనం స్టీమ్ చేసుకున్న బాయిల్ చేసుకున్న టొమాటోస్ ని ప్యూరీ చేసేసాము. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టి దీంట్లో లైట్ గా బటర్ వేద్దాం. ఇది కావాలంటే ఆలివ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. వెరీ లిటిల్ బటర్. వేసేసి చక్కగా మెల్ట్ అవ్వనివ్వాలి. ఈ సూప్ పేరు వచ్చేసి క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్, కానీ దీంట్లో ఏ క్రీమ్ యూస్ చేయడం లేదండి, గోధుమ పిండి యూస్ చేస్తున్నాము. సో ఇట్ ఈస్ వెరీ వెరీ హెల్దీ. గోధుమ పిండి అగైన్ వచ్చేసి స్టేపుల్ ఫుడ్ లో వస్తుంది కాబట్టి చాలా మంచిది పిల్లలకి. సో లైట్ గా గోధుమ పిండి వేద్దాము. గోధుమ పిండి హెల్దీ కూడా, ప్లస్ సూప్ కి కూడా ఒక కన్సిస్టెన్సీ వస్తుంది. సో లైట్ గా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేశాక పాలు వేయాలి. పాలు వేసేసి చక్కగా కలపాలి. పెద్ద పిల్లలకి సూప్ ఇస్తేనైతే దీంట్లో సాల్ట్ పెప్పర్ పౌడర్ వేయొచ్చు. చిన్న పిల్లలకి నేను సాల్ట్ అవాయిడ్ చేస్తాను. అండర్ 1 year ఏజ్ దాకా అవాయిడ్ చేస్తే మంచిదండి సాల్ట్. అట్లీస్ట్ 8 to 10 months దాకా అయితే ఇవ్వకూడదు. సో దట్స్ వై ఎక్సెస్ షుగర్ అండ్ సాల్ట్ ని నేను అవాయిడ్ చేస్తాను. చూసారా, సాస్ మనం గోధుమ పిండి వేసాం కాబట్టి థిక్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ లో మనము తయారు చేసుకున్న టొమాటో ప్యూరీని వేద్దాం. క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్ రెడీ అయిపోయింది. పొయ్యి ఆపేసి ఒక చక్కని డిష్ లో తిద్దాం. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, హెల్దీ హెల్దీ టొమాటో సూప్ ఇంట్లో కూర్చొనే మనం తయారు చేసుకోవచ్చు. మంచి టేస్ట్, చాలా హెల్దీ ప్లస్ టేస్టీ. బేబీస్ చాలా ఇష్టంగా తింటారు. సో ఇట్లాంటి సూప్స్ ని సాయంత్రం అరౌండ్ 4 to 6 PM ఆ టైంలో పిల్లలకి ఇస్తే చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. ఇలాంటి సూప్ తాగిపించి లేదంటే బిఫోర్ వాకింగ్ ఆర్ ఆఫ్టర్ వాకింగ్ పిల్లల్ని తీసుకెళ్తే ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉంటుందండి. పిల్లలకి గార్డెన్ డెఫినెట్లీ తీసుకెళ్ళండి, ఎందుకంటే న్యాచురల్ గ్రీనరీ చాలా చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఇస్తుంది, ప్లస్ చాలా మంచిది హెల్త్ కి. సో తయారు చేసుకున్న క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్ ని ఒక డిష్ లో తిద్దాం. హెల్దీ హెల్దీ క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్ బేబీ స్పెషల్ రెడీ. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, బేబీస్ కోసం కూడా హెల్దీ హెల్దీ టేస్టీ టేస్టీ సూప్స్ తయారు చేసుకోవచ్చు. బేబీ స్పెషల్ క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు టొమాటోస్, మిల్క్, గోధుమ పిండి. క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్ తయారు చేయడానికి పొయ్యలిగించుకొని ప్యాన్ పెట్టి దాంట్లో వాటర్ వేసి వాటర్ ని బాయిల్ చేయాలి. బాయిల్ అవుతున్న వాటర్ లో క్రాస్ మార్క్ చేసుకున్న టొమాటోస్ ని బాయిల్ చేయాలి. ఈ బాయిల్ చేసుకున్న టొమాటోస్ నుంచి స్కిన్ తీసేసి మిక్సీలో ప్యూరీ చేసి సైడ్ లో పెట్టాలి. క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్ తయారు చేయడానికి ఒక ప్యాన్ లో బటర్ వేసి బటర్ ని మెల్ట్ చేయాలి. మెల్ట్ అయిన బటర్ లో గోధుమ పిండి వేసి రోస్ట్ చేయాలి. రోస్ట్ అయిన గోధుమ పిండిలో పాలు వేసేసి సాస్ తయారు చేయాలి. ఈ తయారైన క్రీమీ సాస్ లో టొమాటో ప్యూరీని వేసి చక్కగా 5 to 7 minutes దాకా కుక్ చేయాలి. అంతే, ఈ తయారు చేసుకున్న క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్ ని ఒక చక్కని డిష్ లో తీసి చల్లార్చి పిల్లలకి పెట్టడమే. అంతే, హెల్దీ హెల్దీ బేబీ స్పెషల్ క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్ రెడీ. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్ లో నేను చేసిన బేబీ స్పెషల్ సూప్ క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్. అయితే మీరు కూడా ఈ సూప్ ని తప్పక ట్రై చేయండి.
మరికొత్త రుచికరమైన యమ్మీ ఇన్నోవేటివ్ హెల్దీ బేబీ రెసిపీస్ తో మీ ముందు ఉంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ గోరుముద్దలు. దిస్ ఇస్ యువర్ షెఫ్ రుచిక శర్మ సైనింగ్ అవుట్. బై బాయ్.